తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఒక సమావేశంలోనే బెంగళూరు, చెన్నై నగరాలను పాలించే వారిలో సగం మంది చిత్తూరు వాలే అని తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు కన్నడ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఏ ఒక్క కన్నుడి గుడిని కించపరిచేలా మాట్లాడలేదని, బెంగళూరు వెళ్లిన ప్రతిసారి అక్కడ ప్రజలు తనను ఎంతో ఆదరిస్తారని గుర్తు చేసుకున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు కులాలు, మతాలు, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ఎమ్మెల్యే గురజాల స్పష్టం చేశారు. కూడా చిత్తూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. అలాగే చిత్తూరు వాళ్ళు బెంగళూరులో కానీ చెన్నైలో కానీ మంచి స్థాయిలో ఉండారు. దేశ ప్రధాని కూడా కీర్తించే ఒక వ్యక్తులు చిత్తూరు వారు అని చెప్పుకుంటూ నేను మాట్లాడడం తప్పితే ఏ ఒక్క వ్యక్తిని కానీ, ఏ ఒక్క భాషని కానీ, ఏ ఒక్క ప్రాంతాన్ని కానీ ఎక్కడ కించపరిచే విధంగా ఎవరి దగ్గర మాట్లాడను, ప్రవర్తించను. కూడా మా అధినాయకుడు సూచనల మేరకు ఎప్పుడు కూడా మా పార్టీ మేము ఎప్పుడు కూడా మంచి పద్ధతిగానే నడుచుకుంటాం. కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ తత్వాన్ని, కులతత్వాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టే పార్టీలో నాయకులు ఉంటారు. ఎక్కడైనా తప్పు, ఇది తప్పుగా మాట్లాడినాడు గురజాల జగన్మోహన్ చిత్తూరు ఎమ్మెల్యే అని భావించే ఏ ఒక్క కన్నడిగా అయినా, ఏ ఒక్క కన్నడ అభిమాని అయినా భావిస్తే ఖచ్చితంగా మీ అందరి తరపున, మళ్ళీ ప్రత్యేకంగా నా తరపున వారందరికీ క్షమాపణ చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చిత్తూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి.